బలిపీఠం అంటే ఆ, ఒక పొట్టేళ్ళని కానీ గొర్రెపిల్లని కానీ మేకపిల్లని కానీ అర్పించే పీఠం. ఆ పీఠం మీద బలి అర్పిస్తారు. దాన్ని బలిపీఠం అంటారు. ఇది మరి ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు. ఒకటి అతి పరిశుద్ధ స్థలం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది ఆవరణం. ఆవరణంలో ఇది ఉంటుంది. ఏది? ఈ యొక్క బలిపీఠం. ఆ బలిపీఠం మీద యాజకులైన వారు బలులను అర్పిస్తారు. దహన బలి అని, పాప పరిహారార్థ బలి, తర్వాత అపరాధ పరిహారార్థ బలి, ఇలాంటి బలులు అర్పిస్తారు. కాబట్టి బలి అర్పించడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ బలినట చూడండి ఆ మాటలు. ఈయన బలి అర్పించాడు, బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించిన. ఇప్పుడు దహన బలి అర్పించిన తర్వాత ఏమైంది? అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించారు. చూసారా? బలిపీఠం మీద బలి అర్పించబడినప్పుడు ఆ బలిని దేవుడు అంగీకరించాడు, ఆ సువాసనను ఆయన ఆగ్రానించాడు. కాబట్టి మనం కూడా బలిపీఠాలు కట్టాలి. అయితే ఇక్కడ కట్టిన బలిపీఠం ఏంటంటే దీన్ని కృతజ్ఞత బలిపీఠం అని చెప్పొచ్చు. ఎట్లా కృతజ్ఞత బలిపీఠం అని చెప్పొచ్చు అంటే, కొన్ని లక్షల మంది అప్పటిదాకా భూమి మీద ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, లెక్కలేదు. వారందరూ జలప్రలయంలో కొట్టుకుపోయారు. మరి ఘోరమైన జలప్రలయం వచ్చింది. 40 రాత్రింబగళ్ళు ఆకాశతుమ్ములు విప్పబడ్డాయి, వర్షం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో మరి ఈ ఓడలో ఉన్నవారు మాత్రం మిగిలారు. ఎంతమంది ఓడలో? 8 మంది. నోహు, నా భార్య, వారి కుమారులు, కోడళ్ళు అంతా కలిసి 8 మంది. ఈ 8 మంది మిగిలారు. ఇప్పుడు నోహుకు నిజంగా ఎంత మేలు చేశాడు దేవుడు. జలప్రలయంలో కొట్టుకుని పోకుండా నోహును కాపాడాడు. నోహు 120 సంవత్సరాలు ఓడను కట్టడానికి సమయాన్ని తీసుకున్నాడు. ఎంతోమందికి అవకాశం ఇచ్చాడు, ఎంతో సువార్త ప్రకటించాడు. ఆకాశం నుంచి వర్షం వస్తుంది, మీరు రండి ఓడలో చేరండి అంటే ఎవ్వరు కూడా ఆయన మాట విన్నారా? వినలేదు. అపహసించారు, అవమానించారు. ఇదేంటి వర్షం పడటం ఏంటి? అప్పటిదాకా అంతకుముందు వర్షం అంటే ఏమిటో ఆదికాండం 7వ అధ్యాయం కల్లా వర్షం అంటే ఏమిటో తెలియదు. భూమి లోపల నుంచి ఆవిరి వచ్చి తడిపేది. అయితే ఇక్కడ ఎవరు కూడా ఆయన మాట వినలేదు. ఒక సమయం వచ్చింది, అప్పుడు అన్ని కూడా జతలుగా జంతువులు, పక్షులు ఓడలను చేరుకున్నాయి. మనుషులు మాత్రం ఎవరు రాలేదు. ఓడ తలుపు దేవుడు వేసేసాడు. తలుపు ఎవరు వేసారు? తలుపు దేవుడే వేశాడు. కాబట్టి నోవా తలుపు తీయండి, ఎవరు తీస్తారు? కాబట్టి దేవుడు మూసివేసిందని ఎవడు తీయలేడు. కనుక ఇప్పుడు నోవా ఏం చేశాడంటే కృతజ్ఞత చూపించాడు. ప్రభా, నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు. కొన్ని కోట్ల మంది, అప్పటిదాకా ఎన్ని కోట్ల మంది ఉన్నారో మనకు తెలియదు, ఇంతమంది చనిపోయారు ప్రభా జలప్రలయంలో. వారి పాపాన్ని బట్టి, తీర్పును బట్టి నన్నైతే నువ్వు బ్రతికించావు, నీకు నిండైన వందనాలు అని చెప్పి మరి ఈయనెవరు? నోహు బలిపీఠం కట్టాడు. బలిపీఠం అంటే కృతజ్ఞతగా బలిపీఠం. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత బలిపీఠం, ద ఆల్టర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటారు ఇంగ్లీష్లో. 107వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథం 107 1వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూసారా? కాబట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితంలో దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోకూడదు. ఎన్నో మేలు చేశాడు మన పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల. మనదిన ఆహారం ఇస్తున్నాడు, మళ్ళీ పోషిస్తున్నాడు, మళ్ళీ సంరక్షిస్తున్నాడు, మళ్ళీ కాపాడుతున్నాడు కదా. ఎవరికి ఎప్పుడైనా చనిపోయే ప్రమాదం ఉంది, మరణం నుంచి తప్పిస్తున్నాడు, కీడు నుంచి కాపాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, కొనకడు నిద్రపోడు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇన్ని మేలు చేసిన మనం ఏం చేయాలి? కృతజ్ఞత అనే బలిపీఠాన్ని కట్టాలి. చాలాసార్లు మనం కృతజ్ఞులుగా ఉన్నాం. 10 మంది కుష్ఠరోగుల్ని యేసుప్రభువు వారు బాగు చేస్తే అందులో ఎంతమంది? ఒక్కడే
కృతజ్ఞత చెల్లించాడు, తిరిగి వచ్చి స్తుతించాడు, మహిమపరిచాడు. మిగతా 9 మంది యేసుప్రభు వారిని విడిచిపెట్టారు కదా. ఆ విధంగా మనం కృతజ్ఞత బలిపీఠం, ద ఆల్టర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ అంటారు దీన్ని. అది మొదటి విషయం. ఏని శబ్దం అది? ఓహో, బుధవారం. సరే. అది మొట్టమొదటిది. నోవహు కట్టిన బలిపీఠాన్ని మనం ఏమని పిలవచ్చు? కృతజ్ఞత బలిపీఠం. ఇది మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఆయన ప్రాణాన్ని కాపాడాడు, దేవుడు ఆయన కుటుంబాన్ని కాపాడాడు, ఘోరమైన జలప్రలయం నుంచి తప్పించాడు. ఆదాము నుంచి ఏ విధంగా సృష్టి ప్రారంభమైందో మరలా ఇప్పుడు నోవహు కుటుంబం నుంచి సృష్టి మరలా ప్రారంభమైంది. కాబట్టి గొప్ప ఆధిక్యతను దేవుడు నోవహుకి ఇచ్చాడు. మరి ఇలాంటి నోవహు కృతజ్ఞత చెల్లించకుండా ఎలా ఉంటాడు? ఆ మాటకు వస్తే మనకు దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నో ఉపకారాలు చేశాడు. కనుక ఈ మేలుని బట్టి, ఉపకారాలను బట్టి మనం కూడా దేవునికి ఏ బలిపీఠం ఇది? కృతజ్ఞత బలిపీఠం, ద ఆల్టర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అది మొదటిది. రెండవది ఏమిటంటే విధేయత అనే బలిపీఠం. చూడండి ఆ మాటలు. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 12. ప్రత్యక్షమై చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము దేవుడు చెప్పాడు. సంతానానికి దేశం ఇస్తారు అనగానే ఏం చేశాడు? ఆయన ఒక బలిపీఠాన్ని కట్టాడు. చూడండి 22వ అధ్యాయం 9వ వచనం. 22వ అధ్యాయం 9వ వచనం. కోడి వచ్చినప్పుడు బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకును బంధించి ఇదొక బలిపీఠం కట్టాడు. ఏం బలిపీఠం ఇది చెప్పండి? విధేయత అని బలిపీఠం. దేవుడు చెప్పాడు, నీ ఒక్కగా నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి నేను చెప్పినట్లుగా ఆ మొరియా కొండల మీద నువ్వు బలి అర్పించాలి. మనమైతే అనేవాళ్ళం, దేవుడా నిన్ను ఎవరు ఉన్నారు, ఎందుకు ఇచ్చినావు, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని మనం ప్రశ్నించేవాళ్ళం. కానీ అబ్రహాము లాంటి వాడు కాదు. వెంటనే లోబడ్డాడు, విశ్వాసంతో విధేయత చూపించాడు. విశ్వాసంతో విధేయత చూపించడం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 11 ఎటువంటి విధేయత చూపించాడు? అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి బయలు వెళ్ళాను. కాబట్టి దేవుడు అబ్రహాముని పిలిచాడు. ఆ పిలుపుకు అబ్రహాం ఏం చేశాడు? లోబడ్డాడు. ఆ తర్వాత నీ కుమారుడిని బలి అర్పించమన్నాడు. బలి అర్పించాడు. ఏం చేయమంటే అది చేస్తున్నాడు. అర్థమైందా? కాబట్టి ఇది విధేయత బలిపీఠం. దేవుడు మనం విధేయత చూపించాలి. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. మాట వింటే అదొక బలి. మామూలుగా బలి అర్పించడం, గొర్రె పొట్టేలను వధించడం గొప్ప సంగతి కాదు. దానికంటే గొప్ప బలి ఏమిటంటే ఆయన మాటకు విధేయత చూపించాలి, ఆయన మాటలు వినాలి కదా. బైబిల్లో మరి మొదటి ఆదాము ఏం చేశాడు? దేవునికి అవిధేయత చూపించాడు. మానవాళికి పాపాన్ని, మరణాన్ని తీసుకురావడానికి కారకుడయ్యాడు. ఎవరి వల్ల? ఆదాము యొక్క అవిధేయత వల్ల. కానీ యేసుక్రీస్తు వారి కడపటి ఆయన ఏమంటారు? యేసుప్రభు వారిని ద లాస్ట్ ఆడమ్, కడపటి ఆదాము. ఆయన వల్ల విధేయత. రోమా 8వ అధ్యాయం చూడండి. ఎవరి విధేయత అవిధేయత ఏంటో మనం చూద్దాం. రోమా 8వ అధ్యాయం నేను వచ్చినది. రోమా 6వ అధ్యాయం విధేయత అన్నమాట. 19. ఏలైనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడేరు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. ఒక మనుషుని అవిధేయత అంటే ఎవరి మనుషుడైనా ఆదాము అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు. తద్వారా మానవాళికి మరణం వచ్చింది. కానీ ఒకని విధేయత వలన ఎవరైనా యేసుక్రీస్తు వారు
ఒక బలిపీఠాన్ని కట్టాడు. మన భాషలో ఏం బలిపీఠం ఇది? విధేయత అనే బలిపీఠం. విధేయత చూపించాడు అంతే. తద్వారా అనేక మంది నీతిమంతులయ్యారు, అనేక మంది నిత్యజీవం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకుండా ఉండి ఉంటే, ప్రాణత్యాగం చేయకుండా ఉండి ఉంటే, మరి మనం అందరం కూడా నిత్య నరకానికి వెళ్ళేవాళ్ళం. ఒక్క వ్యక్తి విధేయత వల్ల, ఒక వ్యక్తి అవిధేయత వల్ల పాపం, మరణం వచ్చింది మనకు. ఒక వ్యక్తి విధేయత వల్ల, ఒకవేళ అబ్రహామే అవిధేయత చూపిస్తే, అబ్రహామే గనక విధేయత చూపించకపోతే ఏమయ్యేది? మీరు ఆలోచించండి. అబ్రహాము లేడు, అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యూదా, యూదా కుమారుడు దావీదు, దావీదు కుమారుడు అబ్రహాము, యేసుక్రీస్తు. అదే దావీదు కుమారుడు అని ఆయనకి పేరు. అబ్రహాము విధేయత వల్ల లోకానికి ఆశీర్వచనం వచ్చింది కదా. కాబట్టి దేవుని పిల్లలంగా మనం ఏ పీఠం కట్టాలి? రెండవది విధేయత అనే పీఠాన్ని, విధేయత చూపించాలి. ఎంత కష్టమైనా సరే. ఒక కుమారుడు బలి అర్పించడం అంటే ఎంత కష్టం అది. అది ఎవరూ చేయలేరు, దేవుడు చేస్తాడు. దేవుని తర్వాత అబ్రహాం చేశాడు. దేవుడు ఏమన్నాడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి ఆయన విడదీయలేదు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇచ్చి వేసి, అలాగే అబ్రహాం కూడా దేవుని సుగుణం ఇది, విధేయత చూపించాడు. కాబట్టి రెండవ బలిపీఠం ఆ విధేయత. కాబట్టి విధేయత మనం కనపరచాలి. విధేయత అనే బలిపీఠాన్ని మనం కట్టాలి. మూడవది ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 26:25. అక్కడ ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి వేసెను. చూసారా, ఇస్సాకు బావులట తిరిగి త్రవ్వారు. ఏ బావులైతే అబ్రహాము తవ్వించాడో, ఫిలిస్తీయులు పూడ్చివేసిన బావులను తిరిగి ఈయన బలిపీఠం కట్టి ఆ బావులను తవ్వించాడు. రీడిగ్గింగ్ అంటారు దీన్ని. డిగ్గింగ్ అంటే తవ్వటం, రీడిగ్గింగ్ అంటే మరలా తవ్వటం అని అర్థం. కాబట్టి మరలా త్రవ్వటం ఆత్మీయ జీవితంలో దీని ఏమంటారంటే రెన్యువల్ చేసుకోవటం, నూతన పరచబడటం. మనం ఎలా అంటే రివైవల్ అంటారు, అయితే రెన్యువల్ అంటారు. ద ఆల్టర్ ఆఫ్ రెన్యువల్. మరలా మనం ఏం చేయాలి? పాడైపోయిన బావులను తిరిగి తవ్వాలి. ఎక్కడ మనం పడిపోయామో, ఎక్కడ మనం ఓడిపోయామో, మరి తిరిగి వాటిని తవ్వాలి. మునుపటి సంగతులను మనం చూడాలి. ప్రాచీన మార్గంలో మనం వెళ్ళాలి. ఏ మార్గాలను మనం విడిచిపెట్టామో ఆ మార్గాలను తిరిగి త్రవ్వాలి. అర్థమైందా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలోని పడితేవో జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి. మూడవది ఏమిటంటే మరి మార్పు చెందటం, మారు మనసు పొందటం, రెన్యువల్ చేయటం, ఉజ్జీవం చేయటం. మూడవది ఏంటంటే మరి ఇస్సాకు 26-25 రెవల్యూషన్. ఏమిటి బలిపీఠం? దీన్ని ఏమంటారు? మూడవ బలిపీఠం మనం చెప్పుకుంది. ఒకటి చెప్పండి, కృతజ్ఞత బలిపీఠం, అది ఒకటి. రెండవది, మూడవది నూతన పరచబడే బలిపీఠం, రెన్యువల్ అంటారు కదా. ఇప్పుడు మనం పాలసీ కట్టాలి, పాలసీ ఎక్స్పైర్ అయిన ఇప్పుడు బండికి ఇన్సూరెన్స్ కట్టాలి, సంవత్సరానికి ఉంటుంది. దాన్ని ఏం చేయాలి? సంవత్సరం డేట్ కాగానే మళ్ళీ ఏం చేయాలి? దాన్ని రెన్యువల్ చేయాలి. రెన్యువల్ చేయకపోతే ఏమైంది? ల్యాప్స్ అయిపోద్ది. ల్యాప్స్ అయిన తర్వాత ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకో, బండికి డబ్బు ఇస్తాడా? కాబట్టి రెన్యువల్ చేయడం అంటే దాన్ని కొత్తదిగా చేయాలి మళ్ళీ. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన జీవితంలో కొత్తదిగా చేయాలి, కొత్తగా చేయబడాలి. అర్థమైందండి? కాబట్టి బైబిల్లో ఉంది, కాగా ఎవడైనా క్రీస్తు చేసినందునే వాడు నూతన సృష్టి,
పాతవి గతించను, ఇదిగో సమస్తమును కొత్తవాయి. పాతవి గతించిపోతాయి, కొత్తగా రెన్యువల్ చేయబడాలి. ప్రభా మమ్మల్ని నూతన పరచుము. ఇట్లా ప్రార్థన చేస్తారు భక్తులు, నూతన పరచు ప్రభా, నా జీవితాన్ని, నా హృదయం అపవిత్రమైంది నాయన, నూతన పరచు. కాబట్టి మూడవ బలి ఏం బలి చెప్పుకున్నాం మనం? ద ఆల్టర్ ఆఫ్ రెన్యువల్. ఎవరు కట్టుకున్నారు ఇది? ఇస్సాకు. ఇస్సాకు మరలా బావులు తవ్వాడు, మళ్ళా దాన్ని రెన్యూ చేశాడు. ఫిలిస్తీన్లు తమిళ బావులని మూసేస్తే, పూర్తి చేస్తే, ఈయన ఏం చేశాడు? మళ్ళీ దాన్ని తవ్వాడు. మనం కూడా తవ్వాలి. దేవుని వాక్యం గిడ్డిగా అంటారు, తవ్వాలి. అట్లా తవ్వితేనే ఒకడు ఇసుక మీద ఇల్లు కట్టాడు, మరొకడు ఏం చేశాడు? బండ మీద ఇల్లు కట్టాడు. ఏం చేశాడు? దాన్ని లోతుగా త్రొవ్వి అనే మాట అంటే లోతుగా త్రవ్వటం లేదంటే స్థిరత్వం, నూతన పరచబడ్డాడు. ఇది మీకు అర్థమైతే చాలు. మూడవది ఆల్టర్ ఆఫ్ రెన్యువల్. మూడవది. నాలుగవది యాకోబు యొక్క బలిపీఠం. చూడండి 35వ అధ్యాయం 6-7 వచనాలు. ఆదికాండం 35వ అధ్యాయం. వచ్చింది. అతడు తన సహోదరుని ఎదుట పారిపోయినప్పుడు ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠం కట్టి ఎల్ బేతేల్ అంటే బేతేలు దేవుడు అని కింద ఫుట్ నోట్లో ఉంది. కాబట్టి ఇక్కడ దేవుడు యాకోబుతో చెప్పాడు. పద్దారాములో 20 సంవత్సరాలు యాకోబు వెళ్ళిపోయాడు మామ దగ్గరికి, లాబాన్ దగ్గరికి. ఆయన 2 బిడ్డలను పెళ్లి చేసుకున్నాడు, 10 మంది పిల్లల్ని కన్నాడు, ఎన్నో శ్రమల పాలయ్యాడు, మామ ఎంతో వేదన పెట్టాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు కష్టపడుతున్నారు. దేవుడు చెప్పాడు, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు. ఎక్కడైతే నువ్వు ఏ బేతేల్లో దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడో, ఎక్కడ రాయి మీద నువ్వు నూనె పోసావో, తిరిగి ఆ బేతేలుకి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. అప్పుడు ఈయన బేతేలుకు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఇప్పుడు ఈ బలిపీఠం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏమంటారు? దీని ఏమంటారంటే పోయేటప్పుడు ఎట్లా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. మరి చావు భయానికి తల్లి చెప్పినప్పుడు పారిపోయాడు, ఏమీ లేదు. అక్కడ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎలాగున్నాడు, వచ్చేటప్పుడు అలాగూ లేడు. మారు మనసు పొందాడు. అంతకన్నా 35వ అధ్యాయం ముందు దేవునికి 2 సార్లు ప్రార్థన చేశాడు కదా, మీకు తెలుసు. 32వ అధ్యాయంలో ఆయన 2 సార్లు ప్రార్థన చేశాడు. చూడండి 32:9లో నా తండ్రి అయిన అబ్రహాం దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా ప్రార్థన చేశాడు. మళ్ళా అదే 32వ అధ్యాయంలో 26వ వచనం, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను దేవుని పట్టుకున్నాడు గట్టిగా. కాబట్టి తన జీవితం మారిపోయింది, మనసు మారిపోయింది. కాబట్టి దీని ఏమంటారంటే ద ఆల్టర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మారిన మనస్సు అనుకుందావా? రోమా 12:2 అక్కడ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అని, ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ మైండ్స్ అని ఉంటుంది. చూడండి రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి. కాబట్టి మనస్సు మార్చుకోవటం, ఇది మనస్సు మార్చుకోవటం అంటారు దీన్ని. మారిన మనస్సు ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాలి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు అంటారు, ఏమంటారు? కరెంటు స్తంభాలు ట్రాన్స్ఫార్మర్ నుంచి ఏమవుతుంది? పవర్ సప్లై అవుతుంది కదా, ట్రాన్స్ఫార్మ్ అక్కడి నుంచి సరఫరా అవుతుంది. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ అంటే అర్థం ఏంటంటే మారిపోవటం, మనస్సు మారిపోవటం. దీనికి ఒక వచనం చెప్తే అదే రోమా 12వ అధ్యాయం 2వ వచనం. ఇదేంటంటే అతను మారిన తర్వాత ఏం చేశాడు? యాకోబు మారిపోయిన తర్వాత ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. మనసు మార్చుకున్నాడు, బలిపీఠం కట్టాడు. కాబట్టి నూతన పరచుకున్నాడు. ఇదేమో ట్రాన్స్ఫర్మేషన్, లేదా రూపాంతరం చెందటం. అయ్యా
మారిన మనసుట. అది ఎవరైనా యాకోబు. ఇప్పుడు 4 చూసాం, నలుగురు బలిపీఠాలు కట్టారు. ఒకటి అబ్రహాం బలిపీఠం, నోహు కట్టాడు. ఏ బలిపీఠం ఇది? కృతజ్ఞత బలిపీఠం. రెండవది విధేయత బలిపీఠం, అబ్రహాం కట్టాడు. ఇక మూడవది రెన్యువల్, ద ఆల్టర్ ఆఫ్ రెన్యువల్. తిరిగి పాడైపోయిన బావులు ఏం చేశాడు ఆయన? త్రవ్వాడు, రెన్యువల్ చేశాడు. నాలుగవది ట్రాన్స్ఫర్మేషన్, ద ఆల్టర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. మరి నూతనంగా లేక మారిన మనస్సుకు సాదృశ్యం, అది ఈయన కట్టాడు. ఎవరు? యాకోబు. ఇక ఐదవది మోషే మరొక బలిపీఠం కట్టాడు. ఎక్కడ కట్టాడు అది? నిర్గమకాండం 17వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 17:15. తర్వాత కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టండి. ఎప్పుడు కట్టాడు ఈ బలిపీఠం? చెప్పండి, ఎప్పుడు కట్టాడు? మోషే కొండ మీద చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈ చెయ్యి మీద ఎవరు పట్టుకున్నారు? అహరోను. ఈ చెయ్యిని ఎవరు పట్టుకున్నారు? హూరు. ఈయన చేతులు ఇచ్చినప్పుడు అమాలేకులు గెలిచారు. చేతులు ఎత్తినప్పుడు అప్పుడు ఏం చేశారంటే ఆయన ఒక రాయి మీద కూర్చోబెట్టి ఈ చెయ్యి ఒకటి ఈ చెయ్యి కూడా ఇట్లాగే పట్టుకున్నారు. అప్పుడు మోషే ప్రార్థన చేశారు. కింద యుద్ధం ఎవరు చేస్తున్నారు? యెహోషువ అమాలేకులను చంపుతున్నాడు. కాబట్టి ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఇజ్రాయెల్ గెలిచారు. అమాలేకులు చంపబడ్డారు, ఓడిపోయారు. కాబట్టి అప్పుడు ఈయన బలిపీఠం కట్టాడు. ఎప్పుడు? దీన్ని ఏమంటారంటే ద ఆల్టర్ ఆఫ్ విక్టరీ, విజయ బలిపీఠం కదా. ఏం చేశాడు ఈయన? ఎన్నో వచనం అది? నిర్గమ 17:15 చదవండి. తర్వాత మోషే ఒక బలిపీఠంను కట్టి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, కాబట్టి ఆ బలిపీఠానికి ఏమని పేరు పెట్టాడు? యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అంటే ధ్వజము. ఈ ధ్వజం ఏంటంటే సింబల్. ఆ ధ్వజాలు చూసినప్పుడల్లా ప్రజలు ఏమనుకునే వాళ్ళు? ఇశ్రాయేలు అమాలేకులను ఓడించిన స్థలం ఇది. అమాలేకులు ఓడిపోయిన తర్వాత మోషే ఒక బలిపీఠాన్ని కట్టాడు, ద ఆల్టర్ ఆఫ్ విక్టరీ. అది చూడండి ఆ మాటలు. 1 కొరింథీ 15వ అధ్యాయం 57వ వచనం. విజయ బలిపీఠం అట్లంతా బాగుంటుంది. 1 కొరింథీ 15వ అధ్యాయం. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు జయం. యేసుక్రీస్తు ద్వారా అన్నిటి మీద జయం. మరణాన్ని జయించాడు, సైతాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, లోకాన్ని జయించాడు, సమాధిని జయించాడు. జయశాలి యేసు ప్రభువారు విజయవంతుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా విజయవంతులమే. మనం ఎప్పుడు కూడా ఓడిపోయిన వారు అనుకోకూడదు. మన విజయవంతులం. వీఆర్ ద విక్టోరియస్ పీపుల్. ఇంకా రోమా 8వ అధ్యాయంలో ఉంది. రోమా 8వ అధ్యాయంలో ఏ విజయం ఇది? రోమా 8:37. రోమా 8:37. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం. చూసారా? యేసుక్రీస్తు ద్వారా మనం బలహీనమే, కానీ మన ప్రభు ఎవరు? విజయవంతుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన విజయంలో మనకు కూడా పాల్గొంటాడు కదా. ఇప్పుడు దావీదు బాలుడు. దావీదు ఎలాంటి వాడు? గోలియాతు మహాశూరుడు. మరి గోలియాతును ఓడించాలంటే దావీదు బలం సరిపోద్దా? సరిపోదు. నీవు తిరస్కరించిన ఇశ్రాయేల్ దేవుని నామమున నీ మీద యుద్ధానికి వస్తున్నా అంటాడు. దేవుని బట్టి, ప్రభువుని బట్టి విజయం వచ్చింది. కాబట్టి మనం కూడా ఆత్మీయ జీవితంలో ఓడిపోయినప్పుడు, సైతాను మీద విజయం సాధించినప్పుడు మనం కూడా బలిపీఠం కట్టాలి. విజయం అనే బలిపీఠం. ఓడిపోయే వాళ్ళంగా ఉండకూడదు. యేసుప్రభును 3 సార్లు శోధిస్తే సైతాన్ ఏం చేశారు? యేసుప్రభు వారు 3 సార్లు కూడా అపవాదిని ఓడించాడు, జయించాడు. జయ జీవితం. ఓడిపోయే వాళ్ళంగా ఉండకూడదు మనం. కాబట్టి ఎవరి బలిపీఠం కట్టింది? ఎవరైనా? మోషే బలిపీఠాన్ని కట్టాడు. అంటే ఒక్కొక్కరు బలిపీఠాన్ని కట్టారు. ఒక్కొక్కరు అంటే ఇవన్నీ కూడా క్రైస్తవ నోవా బలిపీఠం మనం కృతజ్ఞత చెల్లించాలని చెప్తుంది. తర్వాత అబ్రహాము బలిపీఠం మనం విధేయత చూపించాలని చెప్తుంది. తర్వాత ఇస్సాకు బలిపీఠం మనం ఉజ్జీవింపబడాలి, రెన్యూ చేయబడాలి, నూతనంగా చేయబడాలని చెప్తుంది విశ్వాస జీవితంలో.
తర్వాత యాకోబు బలిపీఠం. యాకోబు బలిపీఠం మనస్సు మార్చుకోవాలి. యాకోబు ఏం చేశాడు? మరలా మనసు మార్చుకున్నాడు, ప్రాచీన జీవితాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి అది. తర్వాత మోషే ఏం చేశాడంటే విక్టోరియస్, ద ఆల్టర్ ఆఫ్ విక్టరీ, విజయానికి సూచన. క్రైస్తవులను మనం విశ్వాసులు ఓడిపోయే వాళ్ళం కాదు, యేసుక్రీస్తు ద్వారా మనం అత్యధిక విజయవంతులు. అది ఎన్నోది? ఇది 5వది. 6వ బలిపీఠం ఇది గిద్యోను కట్టిన బలిపీఠం. చూడండి ఆ మాటలు. జడ్జెస్ 6:24. 6 గిద్యోను, రైట్. చూడండి ఇక్కడ జడ్జెస్ చదువుతాను నేను. న్యాయాధిపతులు 6వ అధ్యాయం 24. అక్కడ ఏముందంటే, అక్కడ గిద్యోను అదే ఎప్పుడు కట్టాడు బలిపీఠం? కట్టాడు, నిజమే. ఎప్పుడు కట్టాడు? దాని అర్థం ఏంది? అందుకన్నా ముందు మనం కొంచెం పైకి వెళ్ళాలి. అక్కడ యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు, అంతే కదా? గిద్యోను 22. గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకొని, ఆహా నా ఏలినవాడా యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూస్తున్నాను. ఎందుకు వచ్చాడు ఈ యొక్క యెహోవా దూత? యెహోవా దూత అంటే ఎవరు అసలు? యేసుక్రీస్తు. పాత నిబంధనలో యేసుక్రీస్తు యెహోవా దూత వలె వచ్చాడు. కాబట్టి యెహోవా దూత ఎందుకు వచ్చి మొట్టమొదటి ఏం మాట్లాడాడు? 12వ వచనం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతను అనగా, గిద్యోను చిత్తము నా వెళ్ళినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఇదంతయో మాకేలా సంభవించాను అంటే ఏం సంభవించింది? మిద్యానీయులు, వారందరూ అమోరీయులు, వారందరూ వచ్చి ఇశ్రాయేలు ప్రజలను బాధపెడుతున్నారు. అప్పుడు ఈ వ్యక్తితో దేవుడు మాట్లాడు. 24వ వచనం, 23. అప్పుడు 23, యెహోవా నీకు సమాధానము, భయపడకము, నువ్వు చావని అతనితో. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో సమాధానము, భయపడకము, నువ్వు చావని అతను చెప్పిన తర్వాత అప్పుడు బలిపీఠం కట్టాడు. అంటే దీని అర్థమైంది, ఇది ఏం బలిపీఠము? సమాధాన బలిపీఠం. మనం కూడా సమాధానం అనే బలిపీఠాన్ని కట్టాలి. అసమాధానం ఉండకూడదు. 3 అంతుల సమాధానం మనకు. ఒకటి చెప్పండి, ఒకటి ఎవరితో ఉండాలి సమాధానం? దేవునితో. రెండవది ఇతరులతో, మీతో శక్యమైనంత మటుకు ఇతరులతో మీరు సమాధానంగా ఉండడానికి ప్రయత్నం. 3వది మనతో మనకు సమాధానం ఉండాలి. సమాధాన బలిపీఠం అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు కట్టారు ఇది? ఎవరైనా? గిద్యోను కట్టిన బలిపీఠం. ఫిలిప్పు 4వ అధ్యాయం 6-7 వచనాలు. అది సమాధాన బలిపీఠాన్ని కూడా మనం దేవుని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును. చూసారా? కాబట్టి సమాధాన బలిపీఠాన్ని కట్టాలి. అంటే సమాధానంగా ఉండటానికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. మన దేవుడు ఆయన మనకు మీకు సమాధానము కలుగును గాక, భయములో ఉన్న. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులు 10 మంది ఏం చేశారు? ఆ యొక్క ఇంట్లో భయంగా ఉన్నారు. యేసు ప్రభు లేచిన రోజున, పునరుత్థానం రోజున ఆ 10 మంది ఒక దగ్గర చేరి భయంగా ఉన్నారు. తలుపులు వేసుకుని లోపించి తలుపులు యేసు ప్రభు కబలన గోడలోంచి వచ్చేసాడు. పునరుత్థాన దేహం ఏది ఆపలేదు. ఇట్స్ ఎ సాలిడ్ బాడీ. ఏ ఆకర్షణ, గురుత్వాకర్షణ దానికి ఏం పనిచేయవు. ప్రకృతి నియమాలు. లోపలికి రాగానే యేసుప్రభు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి? మీకు సమాధానము కలుగునుగాక. 14:27లో యేసుప్రభు అన్నాడు, యోహాను సువార్త, నా శాంతినే మీకు ఇస్తున్నాను, లోకపిచ్చినట్టుగా కాదు. కాబట్టి సమాధానము అనే బలిపీఠ. ఏ బలిపీఠం ఇది? సమాధానం. ఇప్పుడు 6 చూసినాం మనం. ఇప్పుడు 7వది చివరిది ఇంకొక బలిపీఠం ఎవరు కట్టారంటే దావీదు కట్టాడు.
చూడండి మాటలు, దావీదు కట్టిన బలిపీఠం 24వ అధ్యాయం 24వ వచనం, 2వ సమూయేలు 24వ వచనం, 2వ సమూయేలు 24వ అధ్యాయం. తీసుకున్నాను చదువు చదువయ్యా. అర్పించని చెప్పి కొనేను. అక్కడ యెహోవా నామమున సమాధాన బలులను, దహన బలులు, సమాధాన బలులు అర్పించెను. చూసారా, ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, ఈయన జనసంఖ్య చూడాలని తీర్మానం చేసుకున్నాడు. ఎవరైనా దావీదు రాజై ఉండి జనసంఖ్య చూడటం అనేది అది మంచిది కాదు. యోవాబు కూడా చెప్తాడు. చెప్పినా కానీ ఎవరు చెప్పినా వినకుండా జనసంఖ్య చూస్తే అప్పుడు దేవుడు కోపగించుకుంటాడు. కోపగించుకొని ఒక తెగులు పంపిస్తాడు. ఆ తెగుల ద్వారా కొన్ని వేల మంది చచ్చిపోతారు. ఎంతమంది చచ్చిపోతారు? 70,000 మంది. 15 వచనం చూడండి. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ పుటం వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బేర్షెబా వరకు 70,000 మంది మృతి పొందిరి. ఒక్క వ్యక్తి చేసిన తప్పిదం మూలంగా 70,000 మంది చంపబడ్డారు దేవదూతల చేత. ఎంత విచారం ఇది! అప్పుడు దావీదు మనసు కొట్టుకుంది. అయ్యో నేను ఎంత పాపం చేశాను, అయ్యో నేను ఎంత పాపం చేశాను కదా. దావీదు ఎట్లా ప్రార్థన చేశాడు? 17వ వచనం. దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుకొని యెహోవాను ఇలాగు ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి మీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించము. ఇక్కడ 3 షరతులు దేవుడు ఇచ్చాడు. ఈ 3 నువ్వు దేనికి ఒప్పుకుంటావయ్యా? 12వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా 3 విషయములు నీ ఎదుట పెట్టుచున్నావు, వాటిలో ఒకదాన్ని నువ్వు కోరుకునేలా నేను అది నీ మీదకి రప్పించదును. ఏమిటి 3 విషయాలు? నీవు నీ దేశమందు 7 సంవత్సరాలు కరువు ఒప్పుకుంటావా? ఒక కండిషన్ ఏంటట, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, అది కోరుకుంటావా? రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నువ్వు 3 నెలలు పారిపోవడం ఒప్పుకుందుగా. ఇది రెండోది ఒప్పుకుంటే బాగుండేది. ఆయన అంతే కదా, 70,000 బతికేవాళ్ళు కదా. 3 నెలలు 10 సంవత్సరాలు దావీదు సౌలుకు తరిమాడు కదా, తరిమితే పారిపోయాడు కదా. 3 నెలలు పారిపోతే ఏమైంది? మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ రాజు అయ్యేవాడు. కానీ దావీదు ఏం చేశాడు? 3వ దాన్ని కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? నీ దేశమందు 3 దినములు తెగులు. అంటే నేను అనుకున్నాడు తెగులు వేస్తే ఏమైతే అనుకున్నారు, కానీ ఆ తెగులు విలువ 70,000 మంది చచ్చిపోతారని దావీదు ఊహించలే. ఏదో తెగులు అంటే తెగులు అనుకున్నాడు. ఎప్పుడైతే 70,000 మంది చచ్చిపోయారు అప్పుడు బాధపడ్డాడు. అయ్యో, అప్పుడు ఆయన చేసిన ప్రార్థన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, చిత్తగించుము, పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక బలిపీఠాన్ని, తను పశ్చాత్తాపడిన తర్వాత అప్పుడు తను ఒక బలిపీఠాన్ని కట్టాడు. 25వ వచనం. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను, సమాధాన బలులను. ఎప్పుడైతే ఈ సమాధాన బలిపీఠం కట్టాడో అప్పుడు ఏమైపోయింది? యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలు. కాబట్టి బలిపీఠం అనేది ఎంత ప్రాముఖ్యమైంది. అక్కడ బలిపీఠం కట్టాడు. ఎక్కడ? మొట్టమొదటి బలిపీఠం. బైబిల్లో మొట్టమొదటి బలిపీఠం కట్టింది ఎవరు? కృతజ్ఞత బలిపీఠం. అంటే మన జీవితంలో కృతజ్ఞత బలిపీఠం కట్టుతున్నాం. మనం కట్టాలి. ఎప్పుడైనా సరే దేవునికి స్తుతి చెల్లించాలి. దావీదు ప్రార్థన చేసింది 3 సార్లు రోజుకు. స్తుతి చెల్లించింది ఎన్నిసార్లు? అంటే ఎక్కువ ప్రార్థన, అంటే ఎక్కువగా స్తుతించాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత
బలిపీఠం మనం కట్టాలి, దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. రెండవది విధేయత బలిపీఠం. అబ్రహాం వల్లే మనం కూడా విధేయత చూపించాలి. అవిధేయత వల్ల నష్టపోతాం, అవిధేయత వల్ల జీవితం పాడైపోతుంది. అది రెండవది. మూడవది ఇస్సాకు రెన్యువల్, నూతనపరచబడటం, పాడైపోయిన బావులు తిరిగి సమకూర్చబడటం, ఇది కూడా అట్లా చెప్పచ్చు, నూతనపరచబడే బలిపీఠం. నాలుగవది యాకోబు బలిపీఠం. ఏం బలిపీఠం ఇది? యాకోబు బలిపీఠం ఏమిటిది? మారిన మనస్సు, మారిన మనస్సు అనే బలిపీఠం కట్టాడు. మనస్సు మారి రూపాంతరం చెందాడు. కాబట్టి తన జీవితం అంతా కూడా 20 సంవత్సరాలు నష్టపోయాడు. దేవుడు తిరిగి ఆయన్ని క్షమించాడు. దేవుని బిడ్డలుగా మనం ఏమిటంటే జాకబ్. ఐదవది మోషే. ఎన్నోది? విక్టరీ. మోషే చేసిన బలిపీఠం, కట్టిన బలిపీఠం ఏంటిది? విజయం. ఒక పెద్ద ధ్వజం కట్టాడు. అమాలేకుల మీద విజయం సాధించినప్పుడు మోషే ఒక బలిపీఠాన్ని కట్టి యెహోవా నిస్సి, యెహోవా ధ్వజం అంటే అది విజయానికి గుర్తు. విజయం అనే బలిపీఠం మోషే కట్టాడు. గిద్యోను బలిపీఠం దేనికి? దేనికి? సమాధాన. దేవుడు చెప్పాడు, నీకు భయపడకయ్యా, నీకు సమాధానం కలుగును కాక. సమాధానం కలుగును కాక ఏం చేశాడు? ఈయన బలిపీఠం కట్టాడు. అంటే సమాధాన బలిపీఠం. మనం కూడా సమాధాన బలిపీఠం కట్టాలి. సమాధానం ఉండకూడదు. సమాధానం, మన తోటి సహోదరులతో ఏముండాలి? మనకు సమాధానం ఉండాలి. ఎన్నో మాట అది. మత్తయి సువార్త 5వ అధ్యాయం, సమాధాన బలిపీఠం కట్టాలి. యేసు ప్రభువు వారు చక్కగా చెప్పాడు. ఆ బలిపీఠం కాదు కట్టాల్సింది. మత్తయి సువార్త 5 చాలా ప్రాముఖ్యమైన వచనం అది. అది కాదు 23. నీవు నీ బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి. కాబట్టి ఏ బలిపీఠం అంటే ఆ బలిపీఠం కాదు, సమాధానం అనే బలిపీఠం. మనం వెళ్ళి మన బలిపీఠాన్ని విడిచిపెట్టాలి, సహోదరులతో సమాధాన పడాలి. అది నిజమైన సమాధాన బలిపీఠం. మరి గిద్యోను ఆ విధంగా సమాధాన బలిపీఠం కట్టాడు. సమాధానం కలిగి ఉన్నాం మనం. కాబట్టి సమాధానం అనేది చాలా ప్రాముఖ్యం. 6వది సమాధాన బలిపీఠం. 7వది బలిపీఠం దావీదు కట్టాడు. చూడండి, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17. ఇదేం బలి? ఇది ఒక బలిపీఠం. 51:17. కీర్తన 51:17. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయం. చూసారా, ఏ బలి ఇది? విరిగిన మనస్సు, పశ్చాత్తాపంతో కూడిన మనస్సు. కాబట్టి ఇది పశ్చాత్తాప బలిపీఠం. ద ఆల్టర్ ఆఫ్ దాన్ని ఏమంటారు? ద ఆల్టర్ ఆఫ్ ఏమన్నారు? ద రిపెంటెన్స్. మా పశ్చాత్తాపడుతున్న బలిపీఠం. ఇప్పుడు 7 సుగుణాలు మనం చూసాం. ఈ 7 గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, మరి నాయన నువ్వు వలె నేను కృతజ్ఞత చెల్లిస్తాను. ఇంకా ఇట్లా చెప్పుకోవాలి మనం. అబ్రాహాము వలె విధేయత నీకు చూపిస్తాను. తర్వాత ఇస్సాకు వలె నూతనంగా రెన్యూ చేస్తాను ప్రభా. మరి 4వది ఏం చెప్పుకున్నాం? యాకోబు వలె మనస్సు మార్పు పొందిన వాడి వలె బలిపీఠం కడతాను. 5వది మోషే వలె విజయవంతమైన క్రైస్తవ జీవితం, ఓడిపోయిన కాదు, విజయమైన బలిపీఠం, ద ఆల్టర్ ఆఫ్ విక్టరీ. 6వది గిద్యోను. ఏ బలిపీఠం ఇది? సమాధాన బలిపీఠం. సమాధానం మనం కలిగి ఉండాలి. 6వది. 7వది ఏంటంటే పశ్చాత్తాపం కదా. 51:17 ఏముందమ్మా? 17. విరిగిన మనస్సే దేవా, విరిగి నలిగిన మనస్సే. కాబట్టి మనం ఎలాంటి వాళ్ళు ఉంటే పశ్చాత్తాపడాలి. 51:17 ఉంది, విరిగిన మనస్సే నీకు ఇష్టమైన బలులు. కాబట్టి పశ్చాత్తాపంతో, విరిగిపోయిన మనసుతో
దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకోవాలి. అది నిజమైన పశ్చాత్తాపం. ఈ పశ్చాత్తాపం అని బలి మనం కట్టుకోవాలి. కాబట్టి 7 బలులు, 7 వ్యక్తులు 7 బలిపీఠాలు కట్టారు. 7 బలిపీఠాలకు 7 అర్థాలు ఉన్నాయి, 7 ఆత్మీయ అర్థాలు ఉన్నాయి. ఇందులో ఈ 7 బలిపీఠాలు మరి మనకున్న కలిగి ఉన్నామా, లేకపోతే కొన్ని కలిగి ఉండి కొన్నిట్లా కలిగిలేమా? మనం పశ్చాత్తాపడాలి. ఈ రాత్రి వేళ ప్రభువా, మరి అబ్రహాం వలె, నోహు వలె, గిద్యోను వంటి బలిపీఠం నేను కట్టలేకపోయాను ప్రభువా, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగని మనం ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు సమాధానం పరుస్తాడు. దేవుడి వాక్యమును దీవించును.